నమస్కారం. వీణుల వీక్షణకు స్వాగతం. వినిపించే పదాలు, కనిపించే ప్రపంచాలతో నేను మీరా. మీరు వింటున్నది 'వాన తరువాత' అనే కథ. ఇది నా స్వంత రచన. క్రితం ఎపిసోడ్లో 2వ భాగం 'నిశ్శబ్దం' విన్నారు. ఇప్పుడు 3వ భాగం చివరి భాగంలోకి వెళ్ళిపోదాం. 3వ భాగం కొత్త వెలుగు. నిశ్శబ్దం తర్వాతి ఉదయం. కిటికీ తెరల మధ్య నుండి మెల్లగా లోపలికి జారుకొస్తున్న సూర్యకాంతి. అలారం మోగకుండానే మీరా కళ్ళు తెరుచుకున్నాయి. కొద్దిగా తెరుచుకున్నాయి. చాలా రోజుల తర్వాత ఆమె నిద్రలేచింది. భయంతో కాకుండా నెమ్మదిగా, ప్రశాంతంగా. బాల్కనీలోకి వెళ్ళి కాఫీ కప్పు చేతిలో పట్టుకుంది. వర్షం పడడం లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. రోడ్డుపై అదే ట్రాఫిక్, అదే హారన్లు, అదే నగరం. కానీ మీరాలోనే ఏదో మారింది. కొన్ని వారాల క్రితం ఇదే బాల్కనీలో నిలబడి ఆమె తన జీవితమే ముగిసిపోయింది అనుకుంది. ఉద్యోగం పోయింది, భవిష్యత్తు తెలియదు, ఆరోగ్యం గందరగోళంగా ఉంది, అన్నీ ఒకేసారి కూలిపోయినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజుల్లో జరిగిన ప్రతిదీ తన దారిని మార్చడానికి వచ్చింది అని అర్థమైంది. ఒక్కసారి ఆగి తనని తాను చూసుకోమని చెప్పడానికి వచ్చిన మార్పు ఇది. మీరా కాఫీని మెల్లగా తాగింది. ఆమె మనసులో ఒక వాక్యం మెరిసింది. సమస్యలు తగ్గలేదు, కానీ వాటిని చూసే నా చూపు మాత్రం మారింది. ఆ రోజు మధ్యాహ్నం. అమూల్య తన గదిలో ఆడుకుంటోంది. అర్జున్ ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు. మీరా డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పాత నోట్బుక్ తెరిచింది. కొత్త పేజీ. పై భాగంలో ఇలా రాసింది: నా కోసం. కొన్ని క్షణాలు ఆలోచించి ఒక్కొక్కటి రాయడం మొదలుపెట్టింది. 1 ఆరోగ్యం, 2 నడక, 3 సరైన నిద్ర, 4 పుస్తకాలు, 5 కథలు, 6 కొత్త విషయాలు నేర్చుకోవడం. అంతే. ఆమె ఆగి ఆలోచిస్తూ ఉంది. అర్జున్ వచ్చి ఆ పేజీని చూశాడు. ఉద్యోగం ఎక్కడా అని నవ్వాడు. మీరా కూడా నవ్వింది. ఉంది చూడు, కనిపించడం లేదే అన్నాడు అర్జున్. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో లేదు, అంతే. అర్జున్ ఆమెను కాసేపు చూసి తల ఊపాడు. ఇప్పుడు సరైన చోట పెట్టావు అంటూ నవ్వాడు. ఎందుకంటే నిజంగానే ఇప్పటి వరకు ఉద్యోగాన్ని జీవితంగా భావించింది. ఇప్పుడు జీవితాన్ని జీవితంగా చూడడం మొదలుపెట్టింది. అది తన జీవితంతో తాను చేసుకున్న కొత్త ఒప్పందం. మరుసటి రోజు ఉదయం అలారం మోగింది. ఈసారి ఉద్యోగం కోసం కాదు, తన కోసం. మీరా షూస్ వేసుకుంది. వాకింగ్కి బయలుదేరింది. మొదటి 5 నిమిషాలు బాగానే అనిపించాయి. తర్వాత ఊపిరి బరువెక్కింది. కాళ్ళు నొప్పి పెట్టాయి. ఇంత కష్టమా అని తనలో తానే నవ్వుకుంది. ఒకప్పుడు గంటల తరబడి మీటింగ్స్ చేసేది. ప్రపంచం నలుమూలల వాళ్లతోనూ మాట్లాడేది. ఇప్పుడు 10 నిమిషాల నడకనే కష్టంగా ఉంది. అయినా ఆగలేదు. మెల్లగా నడిచింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి పెద్ద విజయం సాధించినట్టు అనిపించింది. ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు, ఎవ్వరూ మెచ్చుకోలేదు. కానీ తనకు తానే చెప్పుకుంది, ఇది సరిపోతుంది, మొదటి అడుగు పడింది అని. రోజులు గడిచాయి. 10 నిమిషాల నడక 15 నిమిషాలు అయింది. తర్వాత అరగంట అయింది. తర్వాత గంట అయింది. మీరా గమనించింది, తన శరీరం తన శత్రువు కాదు అని. ఎన్నో సంవత్సరాలుగా అది తనతో పాటు ప్రయాణిస్తుంది. నిద్ర ఉన్నా లేకపోయినా, ఎంతో ఒత్తిడి ఉన్నా, పని ఎక్కువైనా, ఇంటి బాధ్యతలన్నీ తల మీద పడినా అది ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసింది ఒక్కసారే, ఆమె వినకుండా పోయినప్పుడు. ఒక్క సాయంత్రం నడుస్తూ మీరా ఆలోచించింది, ఇన్ని సంవత్సరాలు నేను నా శరీరాన్ని ఇలా పట్టించుకోకుండా ఉన్నాను, కానీ దాన్ని అసలు సరిగానే చూసుకోలేదు. ఆ ఆలోచనలతో ఆమె అడుగులు నెమ్మదించాయి. ఆ రోజు ఇంటికి వచ్చాక ఒక గ్లాస్ నీళ్లు తాగింది. సమయానికి భోజనం చేసింది. రాత్రి ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయింది. ఇవన్నీ చిన్న చిన్న పనులే, కానీ గొప్ప విజయాల్లాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే తన జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న నిర్ణయాలే. ఇలా మీరా తన శరీరంతో స్నేహం చేసింది. ఆ రోజు రాత్రి ఇంట్లో నిశ్శబ్దం. అమూల్య నిద్రపోయింది. అర్జున్ హాల్లో కూర్చొని ఏదో చదువుతున్నాడు. మీరా మాత్రం తన ల్యాప్టాప్ ముందు కూర్చుంది. ముందు కొన్ని పుస్తకాలు,
కొన్ని పాత ఫైళ్ళు, నోట్స్ ఉన్నాయి. ఆమె మెల్లగా చదవడం మొదలుపెట్టింది. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఒక విషయం చదివింది. తెలిసినట్టే ఉంది. ఏదో గుర్తొస్తోంది కానీ వెంటనే చెప్పమంటే మాటలు రావడం లేదు. మరొకసారి చదివింది. మూడోసారి చదివేసరికి అది మరిచిపోయిన విషయం, తనకి కొత్త విషయం కాదు అని అర్థమైంది. కేవలం దుమ్ము పట్టిన జ్ఞాపకాలు. మీరా నవ్వుకుంది. తను ఇంకొక జాబ్ కోసం ప్రిపేర్ అవుతోంది. నేను అనుకున్నంతగా మర్చిపోలేదే అని తనలో తానే నవ్వుకుంది. ఆ రాత్రి ఆమె ఒక విషయం గ్రహించింది. తాను మొదటి నుండి మొదలుపెట్టడం లేదు. ఎక్కడో మధ్యలో ఆగిపోయిన చోట నుండి మళ్ళీ నడవడం మొదలుపెడుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమెకు తన భవిష్యత్తు ఒక పెద్ద కొండలా కనిపించింది. ఇప్పుడు మాత్రం ఆ కొండను ఎక్కడానికి ఒక్కో అడుగు వేస్తూ ఉంటే చాలు అని అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మధ్యాహ్నం మీరా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పాత సహోద్యోగి పేరు కనిపించింది. ఆమె కాల్ ఎత్తింది. మొదట కొంతసేపు సాధారణ విషయాలే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అతని స్వరం కాస్త మారింది. మీరా, ఒక విషయం చెప్పాలి అన్నాడు. చెప్పు అంది మీరా. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చూసుకునే కొన్ని పనులు మా దగ్గరికి వచ్చాయి. అప్పుడు తెలిసింది నువ్వు ఎంత క్రమంగా పనిచేసేదానివో. మేమంతా పని జరిగిపోతుంది అని మాత్రమే చూసాం. కానీ అది అంత సులభంగా జరగడానికి నువ్వు ఎంత ఆలోచించావో తర్వాత అర్థమైంది. కొన్ని క్షణాలు మీరా ఏం మాట్లాడలేదు. ఆ మాటలు ఆమె మనసులో నెమ్మదిగా దిగాయి. కాల్ ముగిసిన తర్వాత కిటికీ దగ్గర నిలబడి బయటకి చూసింది. ఉద్యోగం పోయింది. ఒక హోదా, ఒక గుర్తింపు పోయింది కానీ తన అనుభవం ఎక్కడికి పోలేదు. తన కృషి ఎక్కడికి పోలేదు. తన విలువ ఎక్కడికి పోలేదు. అవి అన్నీ ఇంకా తనలోనే ఉన్నాయి. కొన్నిసార్లు మన విలువను మనమే మర్చిపోతాం. దాన్ని గుర్తు చేయడానికి జీవితం ఇంకొకరిని పంపిస్తుంది. ఆ రాత్రి భోజనం తర్వాత ఇంట్లో అందరూ తమ తమ పనుల్లో ఉన్నారు. అమూల్య తన బొమ్మలతో ఆడుకుంటోంది. అర్జున్ పుస్తకం చదువుతున్నాడు. మీరా బాల్కనీలో కూర్చుని ఉంది. చల్లని గాలి, దూరంగా మెరిసే నగర దీపాలు గత కొన్ని నెలలు ఆమె కళ్ళ ముందు తిరిగాయి. ఉద్యోగం పోయిన రోజు ఆందోళన, భయం, అనిశ్చితి. ఆ రోజుల్లో ఎన్నిసార్లు తనకు తాను చెప్పుకుందో కూడా గుర్తులేదు ఇప్పుడు ఏం చేయాలి అని. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఆమె ఎప్పుడూ ఒంటరిగా లేదు. అర్జున్ ఉన్నాడు. తాను కూలిపోతానేమో అనుకున్న రోజులలో కూడా ప్రశాంతంగా తన పక్కన నిలబడ్డాడు. అమ్మ నాన్నలు ఉన్నారు. అత్తమామలు ఉన్నారు. అమూల్యను చూసుకోవడంలో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. అప్పుడప్పుడు ఒక మెసేజ్ చేసి ఎలా ఉన్నావు అని అడిగే ఫ్రెండ్స్ ఉన్నారు. మీరా చిరునవ్వు నవ్వింది. నేను నిజంగా అదృష్టవంతురాలనే అనుకుంది. కొన్నిసార్లు అదృష్టం డబ్బు రూపంలో రాదు, పదవి రూపంలో రాదు, మనల్ని ప్రేమించే మనుషుల రూపంలో వస్తుంది. మనకి తెలియకుండా మనల్ని పట్టుకొని నిలబెడుతుంది. ఆ రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత మీరా తన ల్యాప్టాప్ తెరిచింది. మైక్రోఫోన్ ముందుకు జరిపింది. ఒక కొత్త కథను చదవడం మొదలుపెట్టింది. మొదట్లో కొంచెం సంకోచం ఉండేది. ఇప్పుడు లేదు. ఆమె స్వరం నెమ్మదిగా గదినంతా నింపేసింది. కథ ముగిసేసరికి గడియారం చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఆమె ఫైల్ సేవ్ చేసింది, అప్లోడ్ చేసింది. అంతే. స్క్రీన్ మూసేసింది. వ్యూ కౌంట్ చూడలేదు, ఎవరన్నా విన్నారా లేదా చూడలేదు, కామెంట్లు చూడలేదు. ఎందుకంటే ఈ కథలు ఆమె ఎవరినైనా ఆకట్టుకోవడానికి చెప్పడం లేదు. తన మనసులో ఎన్నాళ్ళుగానూ ఉండిపోయిన కథలకు స్వరం ఇవ్వడానికి చెబుతోంది. కొన్నిసార్లు మనసులో ఉన్న మాటలు బయటకు రావడమే సరిపోతుంది. వాటిని ఎంతమంది విన్నారు అనేది అంత ముఖ్యమేమీ కాదు. ఆ రాత్రి నిద్రపోతూ మీరా ఒక విచిత్రమైన ఆనందాన్ని చూసింది. చాలా కాలం తర్వాత ఏదో ఒకటి తన కోసం తాను చేశాను అన్న ఆనందం. మరుసటి రోజు అమూల్య నేల మీద కూర్చొని రంగులు వేస్తుంది. మీరా పక్కనే కూర్చొని ఏదో చదువుతుంది. అప్పుడే అమూల్య తలెత్తి అడిగింది, అమ్మా, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదు? మీరా కాసేపు ఆగింది. ఆ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచించింది. అమూల్య మాత్రం అమాయకంగా ఎదురు చూస్తుంది. మీరా నవ్వింది. కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా కాస్త ఆగాలి. ఎందుకు?
కొత్త దారి వెతుక్కోవడానికి. అమూల్య కొన్ని క్షణాలు ఆలోచించింది. తర్వాత చాలా సహజంగా అంది. అయితే నువ్వు కొత్త దారి వెతుక్కుంటున్నావా? మీరా తలూపింది. అవును అని. అమూల్య మళ్ళీ తన రంగుల వైపు చూసింది. ఆమెకు ఆ సమాధానం సరిపోయింది. కానీ మీరాకి మాత్రం ఆ చిన్న సంభాషణ చాలాసేపు గుర్తుండిపోయింది. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు అడిగే ప్రశ్నలు చాలా సులభంగా ఉంటాయి. కానీ వాటి సమాధానాలు మన జీవితాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. తాను నిజంగానే కొత్త దారి వెతుక్కుపోతోంది. రోజులు గడుస్తున్నాయి. మీరా తన దినచర్యలో నెమ్మదిగా సిద్ధపడుతోంది. ఉదయం నడక, కొంత చదువు, ఇంటి పనులు, అమూల్యతో సమయం, రాత్రి కథలు. మీరా వంటగదిలో ఉండగా ఒక మధ్యాహ్నం తన ఫోన్ మోగింది. హలో, మీరా గారేనా? అవును. కొన్ని వారాల క్రితం పంపిన దరఖాస్తు గురించి మాట్లాడుతున్నాను. మీరా ప్రశాంతంగా విన్నది. ఒకప్పుడు ఇలాంటి కాల్ వస్తే గుండె వేగంగా కొట్టుకునేది, చేతులు చెమట పట్టేవి. ఇప్పుడు మాత్రం ఆమె స్వరం స్థిరంగా ఉంది. మేము మీతో ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాం. మీరా కాసేపు ఆలోచించింది. తర్వాత నవ్వుతూ అంది, తప్పకుండా. కాల్ ముగిసిన తర్వాత తనలో తానే ఆమె ఆశ్చర్యపడింది. ఈసారి భయం లేదు, ఆతృత లేదు. కేవలం సిద్ధంగా ఉన్నాను అనే భావన మాత్రమే ఉంది. ఆ క్షణంలో ఆమె గ్రహించింది, తనకు కావాల్సింది సమయం. సమయం దొరికిన తర్వాత తన నమ్మకం మళ్ళీ తనకు తిరిగి వచ్చింది. ఇంటర్వ్యూ రోజు ఉదయం మీరా సాధారణంగా ప్రతిరోజులానే లేచింది. కాఫీ తాగింది, కొద్దిసేపు నడిచింది. తర్వాత ప్రశాంతంగా తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఇంటర్వ్యూ మొదలైంది. మొదట కొన్ని ప్రశ్నలు సులభంగా అనిపించాయి. కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పింది. మరికొన్ని ప్రశ్నల దగ్గర కాసేపు ఆలోచించింది. ఒక ప్రశ్నకైతే తనకు తెలిసిన విషయం అయినప్పటికీ సరైన పదాలు వెంటనే గుర్తుకు రాలేదు. కొన్ని నెలల క్రితం అయితే అక్కడే తడబడిపోయేది. కానీ ఇప్పుడు కాదు. ఆమె కాసేపు ఆలోచించింది. తనకు తెలిసినంత వరకు సమాధానం చెప్పింది. తర్వాత నవ్వుతూ అంది, ఈ అంశాన్ని ఇంకొంచెం బాగా వివరించవచ్చు. ప్రస్తుతం నాకు గుర్తొచ్చిందైతే ఇదే అని. ఆ క్షణంలో మీరా ఒక విషయం అర్థం చేసుకుంది. ఆత్మవిశ్వాసం అంటే ప్రతి సమాధానం తెలుసుకోవడం కాదు, తెలియని సమయంలో కూడా ప్రశాంతంగా ఉండగలగడం. ఇంటర్వ్యూ ముగిసేసరికి ఆమెకు ఫలితం గురించి ఆందోళన లేదు. ఎందుకంటే ఈసారి ఆమె తనను తాను నిరూపించుకోవడానికి వెళ్ళలేదు. తనకు తెలిసిన దాన్ని నిజాయితీగా చెప్పడానికి మాత్రమే వెళ్ళింది. ల్యాప్టాప్ ముగిసిన తర్వాత ఆమె లోతుగా ఊపిరి తీసుకుంది. కొన్ని నెలల క్రితం కోల్పోయిన ప్రశాంతత ఇప్పుడు మళ్ళీ తన దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఉదయం మీరా తన కాఫీ కప్పుతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అమూల్య స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. అర్జున్ తన పనిలో బిజీగా ఉన్నాడు. అన్నీ సాధారణంగానే జరిగిపోతున్నాయి. అప్పుడే ఆమె ఫోన్లో ఒక నోటిఫికేషన్, ఒక ఈమెయిల్. చదవడం మొదలుపెట్టింది. మొదటి లైన్, రెండో లైన్, మూడో లైన్. ఆ తర్వాత ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఇంటర్వ్యూ విజయవంతమైంది. ఉద్యోగం వచ్చింది. కొన్ని నెలల క్రితం అయితే ఈ ఒక్క వార్తే తన ఆనందాన్ని నిర్ణయించేది. ఉద్యోగం వస్తే సంతోషం, రాకపోతే నిరాశ. కానీ ఇప్పుడు ఏదో మారింది. మీరా ఫోన్ స్క్రీన్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే ఈ ఉద్యోగం తనకు ప్రశాంతతను ఇవ్వలేదు. ప్రశాంతతను తాను ఇప్పటికే కనుగొంది. ఈ ఉద్యోగం తన విలువను నిరూపించలేదు. తన విలువను తాను ఇప్పటికే గుర్తించింది. ఈ ఉద్యోగం ఒక మంచి వార్త మాత్రమే, తన జీవితానికి అర్థం కాదు. అర్జున్ ఆమె ముఖం చూసి అడిగాడు, ఏమైంది? మీరా ఫోన్ అతని వైపు చూపించింది. అర్జున్ చదివి నవ్వాడు. కంగ్రాట్స్ అన్నాడు. థ్యాంక్ యూ అంది. అంతే. పెద్ద సంబరాలు లేవు, పెద్ద మాటలు లేవు. కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక తృప్తి ఉంది. ఆ క్షణంలో మీరా ఒక విషయం గ్రహించింది. విజయం అంటే మనకు కావాల్సింది దొరకడం కాదు, మనకి దొరికినా దొరకకపోయినా మనశ్శాంతిని కోల్పోకుండా ఉండగలగడం. ఆ సాయంత్రం మీరా మళ్ళీ బాల్కనీలో నిలబడి ఉంది. మళ్ళీ చేతిలో కప్పు కాఫీ. దూరంగా ఆకాశం నీలంగా మెరుస్తోంది. వర్షం లేదు, కానీ మబ్బు పట్టి ఉంది. ఆమెకి ఒక్కసారిగా కొన్ని నెలల క్రితం ఇదే చోట నిలబడ్డ రోజు గుర్తొచ్చింది. అప్పుడు తనకు అన్నీ ముగిసిపోయినట్టుగా అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజు ముగింపు కాదు, ఒక విరామం, ఒక పాఠం, ఒక కొత్త ప్రారంభం.
ఆమె కాఫీని మెల్లగా తాగింది. నగర దీపాలు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. చల్లగాలి మెల్లగా వీస్తోంది. ఆమె మనసులో ఒక ప్రశాంతమైన ఆలోచన వచ్చింది. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగదు. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు ఎదురు చూడాలి, కొన్నిసార్లు వదిలేయాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటే, ఏది వచ్చినా ఏది పోయినా మనలోని ప్రశాంతతను కాపాడుకోవడం. కొన్ని నెలల క్రితం ఆమె పరిగెట్టింది, తర్వాత నిశ్శబ్దంలో నిలిచింది. ఇప్పుడు కొత్త వెలుగులో నడవడం నేర్చుకుంది. ఎందుకంటే చివరికి విజయం ఉద్యోగం కాదు, విజయం ప్రశాంతత, విజయం సమతుల్యత, విజయం తనను తాను కోల్పోకుండా జీవించగలగడం. ఆమె చిరునవ్వు నవ్వింది. వర్షం తన జీవితాన్ని మార్చలేదు, తనను తాను చూసుకునే అవకాశం ఇచ్చింది. మరియు అప్పుడే ఆమె గ్రహించింది, వాన తరువాత నేల మీద మాత్రమే కాదు, మనలో కూడా కొత్త వెలుగు పుడుతుంది అని. ముగింపు. కథను విన్నందుకు ధన్యవాదాలండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.